వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ మిత్రులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేటువంటి క్రమంలో ఒక వీడియో చూపించాలనుకున్నారు. కానీ అప్పటికప్పుడు అడగడం ద్వారా రీసెర్చ్ టీమ్ ఆ వీడియో చూపించలేకపోయింది. తర్వాత చూపిస్తామని చెప్పి జగన్ గారు ఏదైతే చెప్పారో ఆ వీడియో ఇప్పుడు మన దగ్గర ఉంది. సో దేనికి సంబంధించిన వీడియో అంటే అది ఏదైతే ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి అనేక వాస్తవాలను జగన్ గారు ఇక్కడ ప్రస్తావిస్తూ హెరిటేజ్కి సంబంధించి కానీ హిందాపూర్ డైరీకి సంబంధించి కానీ సిబిఐ రిపోర్ట్లో ఉన్నటువంటి అనేక అంశాలు వాటి పేజీ లెక్కలు అన్ని అనేక అంశాలను ప్రస్తావిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఒక ప్రశ్న అడిగారు. ఏది పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించి 7 కొండలు 2 కొండలను 7 కొండలుగా అప్పుడు మారుస్తూ జీవో ఇచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చూడండి ఇక్కడ చాలా క్లియర్గా తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఎవరు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్. తన అవసరాలకు దేవుణ్ణైనా ప్రజలనైనా ఎవరినైనా ఎంత మోసమైనా చేస్తానో నేను అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి పనిని మరి 2 కొండలు అంటున్నటువంటి తరుణంలో మరి 7 కొండలుగా గుర్తిస్తూ ఏది 746, 747 జీవోని తీసుకురావడం, మరి అదే కాకుండా ఈ 7 కొండల ప్రాంతాల్లో ఆ పరిధికి సంబంధించి 310 కిలోమీటర్లు ఆ పరిధిని విస్తరించడము, మరి దీంతోపాటు అన్య మతస్థులు అక్కడికి చేరకూడదని చెప్పి ప్రార్థనలు చేయకూడదని చెప్పి 19 గుడులలో మరి ఒక రూల్ అని పెట్టడం జరిగింది. అంటే పవిత్రతను కాపాడే విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇక్కడ మరి నిజంగానే వెంకటేశ్వర స్వామి నా కలలోకి వస్తాడు, నేను పవిత్రతను కాపాడుతాను, జగన్మోహన్ రెడ్డి ద్రోహి పవిత్రతను పాడు చేశాడని ఏదైతే చెప్తా ఉన్నాడో చెప్పి దొరికిపోయారో ఇప్పుడు కూడా ఇక్కడ దొరికిపోయారు. ఎట్లా? ఇక్కడ వైఎస్ఆర్ గారు ఏదైతే జీవోలు తెచ్చారో ఆ జీవోలకు సంబంధించి బాబు గారు మాట్లాడినటువంటి మాటలు చూడండి. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూడండి, అంటే ఎక్కడ పోతే అక్కడ ఆ పాట అన్నమాట. అక్కడ క్రిస్టియన్లో ఒక సమావేశం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి, అంటే 2009లో ఏదైతే బీజేపీ పార్టీతో సంబంధం లేవు, పొత్తులో లేరు కాబట్టి ఇక్కడ మైనారిటీల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పడతాయనే ఉద్దేశంతో ఆ ఓట్లను ఆకట్టుకోవడం కోసం అని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఆ 7 కొండలకు సంబంధించి 7 కొండలుగా గుర్తిస్తూ ఇచ్చినటువంటి జీవోలనే రద్దు చేస్తామని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అంటే తన రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేస్తాడనికి అతిపెద్ద ఎగ్జాంపుల్ బాబుగారు మాట్లాడినటువంటి మాటలే, మన మీద క్రియేట్ చేస్తున్నది కాదు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ద్రోహం చేస్తూ ఉన్నారు? ఎవరు స్వామితో ఆటలాడుతూ ఉన్నారు? ఇంతకన్నా సాక్ష్యం ఏమైనా కావాలా? ఈ తిరుమల లడ్డు వ్యవహారం సంబంధించి వీళ్ళు అబద్ధపు ప్రచారం అని తెలిసినా కూడా మళ్ళీ ఈ 2 కొండలు 7 కొండలు అని చెప్పి ఆ కొండలకు సంబంధించి కూడా తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోలు కూడా చూపించారు. 746 జీవోలో ఏముంది, 747 జీవోలో ఏముంది, ఆ అంశాలన్నిటికి సంబంధించి మనకు ఉన్నటువంటి మిత్రులందరూ, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఆ జీవో కాపీలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ మనం మెడకు చుట్టుకుంటుందని చెప్పి అక్కడితో క్లోజ్ చేశారు. సో ఈరోజు ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి జీవోలకు సంబంధించి ఏం మాట్లాడారు? క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, ఎక్కడికి పోతే అక్కడ ఏర్పాటు చేస్తా అంటారు అనమాట తన అవసరానికి తగ్గట్టుగా. నిజాలన్నీ ఈ రకంగా ఉంటే వాటిని అబద్ధాలు అని చెప్పి మీ మీడియా ద్వారా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు గతంలో ఉన్నట్టుగా రోజులు లేవు. గతంలో మీరు చెప్పినట్టుగా మీ మీడియా ఉంది, మీ మీడియా ద్వారా తీసుకెళ్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎప్పటికెప్పుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి డేటాతో సహా సమాధానం చెప్తా ఉన్నది. సో ఈరోజు అదే జీవోలకు సంబంధించి డేటాతో సమాధానం చెప్పింది. సో ఇప్పుడు వీడియో క్లిప్పింగ్ కూడా బయటకు వచ్చింది. మొన్నటిదాకా గొంతు చించుకొని నడిచారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా, వైసీపీ ఎట్లా, గతంలో వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారని చెప్పారు కదా, మా బాబు ఆహో ఓహో అని భజన కొట్టుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి దీనికి ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ చెప్పలేరు.
గిల కొట్టుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అనేక అంశాలను చూసిన తర్వాత ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా వారి పైన ఉంటుంది. వారి నుంచి ఆన్సర్ రాదు, వాళ్ళ నుంచి వచ్చేది ఒకటే అదే పాత పాటే పడతారు, అంతే తప్ప ఏమీ ఉండదు. సో ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ విషయాలను ఇక్కడ ప్రస్తావించేటువంటి ప్రయత్నం అంతే. సో ఇది మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.